ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు। ప్రజాస్వామ్యయుతంగా హక్కుల కోసం పోరాడుతున్న యువతపై పోలీసుల నిర్బంధం అన్యాయమన్నారు। ఈ ఘటనపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు। రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఎందుకంటే నిన్న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఈ దేశంలో ప్రధానమైన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థులు చనిపోయారు। ఈ విద్యార్థుల చావుకు కారణం ఎవరంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం। ఎందుకు నైతిక బాధ్యత వహించాలంటే ఈరోజు ఎక్కడో రాజస్థాన్లో ఒక పేపర్ లీకేజ్ జరిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా ఈరోజు నీట్ పరీక్ష రాసిర్రు। 24 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తే 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు। అంటే 2 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్ష దూరం అయ్యారు। దీని కారకులు ఎవరనంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే। గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ పరీక్ష గతంలో 2024 సంవత్సరంలో లీకేజ్ అయింది, సీటు పరీక్ష లీకేజ్ అయింది, మన మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీకేజ్ అయింది। అంటే బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంతంలో పూర్తిగా లీకేజ్ల మయమవుతుంది। బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి కాదు, పేపర్ లీకేజ్ల ప్రభుత్వంగా ఈరోజు నడుస్తున్న పరిస్థితి ఉన్నది। పేపర్లను లక్షల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది। కాబట్టి తక్షణమే కేంద్ర మంత్రిని రాజీనామాకు చేయాలి, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు స్పందిస్తలేడు। ఎందుకు నీ క్యాబినెట్లో ఉన్న మంత్రిని బర్తరఫ్ చేస్తలేవు? లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీద జంతర్ మంతర్ ధర్నా చేస్తే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నావు, వాళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాళ్ళపైన బుల్లెట్ వర్షం కురిపించడం। వాళ్ళు రౌడీలా? వాళ్ళొక విద్యార్థులు దేశ భవిష్యత్తును కాపాడే నాయకులు, ఒక యువత పైన ఈరోజు కర్కశంగా ఈరోజు వాళ్ళపైన ఆందోళన చేస్తున్న పైన నువ్వు నిర్బంధ కాండ కొనసాగించడం రక్తం ఏరులై పారుతుంది। నువ్వు ఎంతైనా నన్ను కొట్టుకో, నన్ను భగత్ సింగ్ స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం, భగత్ సింగ్ ఆశయాలతో ముందుకెళ్తామని నిలబడి రక్తం ఏరులై పారిన కూడా అక్కడ నిలబడి వారు కొట్లాడిన పరిస్థితి నిన్న జంతర్ మంతర్ వద్ద చూసినాం। అదే తరహాలో అయితే ఢిల్లీలో మెట్రోలు బంద్ చేసిర్రు, వాటర్ సదుపాయం బంద్ చేసిర్రు, ఇంటర్నెట్ సౌకర్యం బంద్ చేసిర్రు। అంటే ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయం పట్టుకున్నది? ఈ యువత జెన్జీ అంటే ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేసిన పరిస్థితి ఉన్నది। పక్క దేశాల్లో ఏ విధంగా కూల్చేసిరో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా జెన్జీ యువత ఈరోజు కూల్చేసే అవకాశం ఉంది। కాబట్టి తక్షణమే విద్యార్థుల యొక్క ముఖ్య ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి, ఈ దేశంలో విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతుంది।